దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. మొదటి కొరింథీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. 3వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని ఇది వాక్య భాగంగా చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధములైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. విశ్వాస పరిమాణము. చూడండి, దేవుని నమ్మి సంఘంకి వచ్చేవారందరూ కూడా ఒకే విశ్వాసంలో ఒకే విశ్వాస స్థాయిలో ఉంటారని కాదు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే స్కూల్కి వెళ్తున్నామని చెప్తాం. స్కూల్కి వెళ్ళినంత మాత్రాన అందరూ ఒకే క్లాస్లో ఉంటారుగా. సో దెర్ ఆర్ లెవెల్ ఆఫ్ క్లాసెస్. అట్లాగే సంఘానికి వెళ్తున్నంత మాత్రాన అందరూ ఒకే స్థాయిలో ఉండరు. బోధించే బోధ ఒకటే అయినప్పటికీ స్వీకరించే హృదయం లేనప్పుడు, అర్థం చేసుకొని గ్రహించలేని హృదయం ఉన్నప్పుడు, సో మనం ఒకే స్థాయిలో విశ్వాస పరిమాణంలో ఉంటాం. చూడండి, అంటే అది పాస్టర్ గారి మిస్టేక్. నో, యాక్చువల్గా యేసు ప్రభు వారే పాస్టర్ గారుగా ఉన్నాడు 12 మంది శిష్యులకి. 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు వారే నడిపిస్తున్నారు. కానీ 12 మందిలో 3, పేతురు, యోహాను, యాకోబు, వీరి లెవెల్ ఆఫ్ ఫెయిత్ వేరు. ఎందుకంటే రూపాంతరము అనుభవం ఎవరి దగ్గర పొందారంటే వీరి ఎదుట పొందినట్లుగా వాక్యం చెప్తోంది. గెత్సెమనే తోటలో ఆ అనుభవాన్ని ఎవరి ఎదుట అనుభవించారంటే వీ 3 ఎదుట అనుభవించారు. అంటే విశ్వాస పరిమాణం ఎందుకు వేరుగా ఉంటుంది చూడండి. కొంతమంది శ్రమను తట్టుకోగలుగుతారు, కొంతమందిని శ్రమను ఓర్చుకోలేరు. కొంతమంది శ్రమలో నిలబడి ధైర్యంగా ఉంటారు, కొంతమంది ఏమో శ్రమని ఓరవలేరు. అసలు అది కారణం ఏంటంటే అంటే మీ శ్రమ వేరు, నా శ్రమ వేరు, మీ కష్టం వేరు, నా కష్టమే. నిజమే, కానీ విశ్వాసం ఒకటే అందరిది. సో విశ్వాసం ఒకటే అయినప్పుడు ఎంత పెద్ద శ్రమ అయినా కూడా మనం జయించగలుగుతాం. సో అందుకని ఏమవుతుంది, విశ్వాసంలో పరిమాణంలో తేడా రావటాన్ని బట్టి ఎదుటి వ్యక్తి ఆ శ్రమను ఓరవలేకుండా ఉంటారు. ఇక్కడ పౌలు కొరింథీ సంఘాన్ని కూడా ఏమన్నాడంటే, మీరు శరీర సంబంధమైన మనుషులని, పసిపిల్లలు అని చెప్పేసి నేను మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నాడు. ఆత్మ సంబంధమైన పిల్లలతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. అంటే వీరు జస్ట్ దేవుని తెలుసుకున్నారే కానీ వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళటల్లా. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. ఏదో జస్ట్ యేసుప్రభువు వారు దేవుడు అని తెలుసుకున్నారు అంతేనా? ఏదో వాక్యం అక్కడక్కడ కొన్ని వాక్యాలు, కంఠస్థ వాక్యాలు తెలుసు అంతేనా? లేదా కొంత సమయం దేవునితో గడపటం, వాక్యాన్ని అభ్యసించడం, బైబిల్ని ఒక స్టడీ లాగా. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే బైబిల్ని మనం కంప్లీట్గా ధ్యానం చేయాలి. రోమపత్రిక ధ్యానం చేస్తాం, ఇప్పుడు కొరింథీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో ఆది కాండం నుంచి కీర్తనలకు దాకా మనం ధ్యానం చేసాం. అన్ని వీడియోస్ లేవులే కానీ అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఏమవుతుందంటే బైబిల్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వెలుగు మనకు ప్రత్యక్షమవుతుంది, వాక్యపు వెలుగు మనకు ప్రత్యక్షమవుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనం పసిపిల్లలుగా ఉన్నాం, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మనం పసిపిల్లలుగా ఉండి భయపడతా కూర్చోం, దేవుని మాటని బట్టి ధైర్యం తెచ్చుకోవటం ప్రారంభిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి, శారాని ఆ ఫరో రాజు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాంకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? దేవుని మాట ఇచ్చింది. అది సో దేవుని మాటని మనం ఎరిగినప్పుడు, దేవుని మాటలో ఉన్న నమ్మకత్వాన్ని మనం ఎరిగినప్పుడు, దేవునిలో ఉన్న మంచితనాన్ని మనం రుచి చూసినప్పుడు మన విశ్వాస స్థాయి వేరేలా ఉంటుంది. అప్పుడు మనం పరిస్థితులను ఎదుర్కొనే విధానం కూడా వేరేలా ఉంటుంది. డ్రైవింగ్ రానాడు అప్పుడే కారు తీసుకుని బయటికి వెళ్ళాడు అనుకోండి, సడన్గా ఒక్కసారి ట్రాఫిక్ వస్తే వాడేమవుతాడు? కంగారు పడిపోతాడు. అదే డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి ఏ విధమైన కంగారుని పడడు కదా. అదే పరిస్థితి. విశ్వాసంతో నువ్వు వాక్యాన్ని ఎరిగినప్పుడు మనం భయపడం, దిగులు చెందాం, కంగారు పడం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునితో కలిసి వాటిని జయిస్తాం. హల్లెలూయా. సో ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనం పసిపిల్లలుగా ఉండిపోకూడదు. విశ్వాసంలో విశ్వాస పరిమాణాన్ని మనం పెంచుకోవాలి. ఎలా పెంచుకోగలుగుతాం? ఎవరు పెంచుతారు? వాక్యాన్ని వినటం ద్వారా పెరుగుతుంది, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వాక్యానికి అందుకని మీరు సమయం ఇవ్వాలి. సో వాక్యానికి మీరు సమయం ఇచ్చినప్పుడు
ఆ వాక్యమే మీ విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. తరచుగా బైబిల్ని ధ్యానిస్తూ ఉండండి, తరచుగా వాక్యాన్ని వింటూ ఉండండి. తద్వారా దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ప్రతి పరిస్థితిని సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఆమేన్.